వేములవాడ పట్టణం నిరుపేద కుటుంబానికి చెందిన నజ్మా నజీర్ దంపతులు కూలీ పని చేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకున్న క్రమంలో నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. వీరి కుమారుడు సమీర్ వేములవాడ పట్టణంలో తన బాల్యం నుంచి పేపర్ పాలు వేస్తూ కుటుంబానికి ఆసరగా ఉండేవాడు. ఇప్పుడు సమీర్ కు 2 కిడ్నీలు చెడిపోయి వైద్యం కోసం దాదాపు 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో కన్నె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సమీర్ వైద్యానికి మానవత్వంతో మీ వంతు సాయం అందించమని కోరడంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇతర వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయగా దాతలు స్పందించి 9,498 రూపాయలు అందించడంతో ఆదివారం రోజున తండ్రి నజీర్ కు 10,000 రూపాయల చెక్ అందజేయడం జరిగిందని ట్రస్ట్ నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు. బాధితుని తండ్రి నజీర్ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా దాతల నుండి విరాళంగా సేకరించి మా అబ్బాయి ఆరోగ్యంగా బాగుపడాలని 10,000 రూపాయల సాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, గొంగళ్ళ రవికుమార్, నాగుల చంద్రశేఖర్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, పొలాస రాజేందర్, తోటరాజు, సగ్గు రాహుల్, వడియాల సందీప్, అక్కడంపల్లి పరశురాం తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల వేములవాడ మై ట్రస్ట్ నుంచి మాకు ఆర్థిక సహాయంగా మా కొడుకు ఆరోగ్యం బాగలేక కిడ్నీల ప్రాబ్లంతో ఇంత ఆర్థిక సహాయం చేస్తారు. పేరు పేరున మై ట్రస్ట్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వేములవాడలోని సమీర్ అనే అబ్బాయికి అనారోగ్యంతో బాధపడుతూ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారిని ఆర్థిక సహాయం చేయమని కోరగా మా గ్రూప్లో పోస్ట్ చేయగానే కొంతమంది దాతలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ ఆర్థిక సహాయాన్ని ఈరోజు సమీర్ కుటుంబానికి అందజేయడం జరిగింది. త్వరలోనే ఆ సమీర్ ఆరోగ్యం బాగుపడి తను సదా తన కాలం మీద తాను నిలబడే విధంగా బాగుపడాలని చెప్పి ఆ రాజరాజేశ్వర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. మై వేములవాడ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు ఎంతోమందికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నిత్య అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరైనా దాతలు ఇంకా సమీర్ ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకొని వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా మై వేములవాడ ట్రస్ట్ ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ.